హైదరాబాద్లోని విఎం హోం మైదానాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక పోలీస్ ప్రైవేట్ శిక్షణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. విఎం హోం మైదానంలో ప్రతినిత్యం చుట్టుప్రక్కల కాలనీకు చెందిన ఎంతో మంది సీనియర్ సిటిజన్లు యువకులు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం వాకింగ్ చేసుకుంటారని అన్నారు. గత 3 రోజులుగా ఎమ్మెల్యే వాకర్స్ను భయాందోళనకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డితో కలిసి ఆయన విఎం హోం మైదానాన్ని సందర్శించారు. విఎం హోం పూర్వ విద్యార్థుల సంఘం, విఎం హోం భూముల పరిరక్షణ సంఘం, విఎం హోం యాజమాన్యం సైతం ఎమ్మెల్యే వైఖరిపై మండిపడుతున్నారని తెలిపారు. కానిస్టేబుల్ శిక్షణ పొందే విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పోలీస్ శిక్షణ సంస్థకు విఎం హోం మైదానాన్ని కట్టబెట్టాలన్న ఎమ్మెల్యే ఆలోచన వెనుకనున్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఈ సంస్థతో సుధీర్ రెడ్డి ఎంతకు లాలూచి పడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతినిత్యం మైదానంలో ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్లను, యువకులను ఎందుకు బెదిరించారని నిలదీశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈరోజు నేను మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరము ఈ విఎంఎం గ్రౌండ్ రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఏదైతే వివాదం జరుగుతుందో, ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేసుకుంటూ ప్రైవేట్ సంస్థ ఏదైతే ట్రైనింగ్ ఏదైతే పోలీసు శిక్షణకు ఏదైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళని తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈ గ్రౌండ్ లో తిరగడము, తర్వాత వీళ్ళందరినీ కూడా సీనియర్ సిటిజన్ భయభ్రాంతులు చేయడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఒక రౌడీలాగా ప్రవర్తించడం, అదేవిధంగా ఈ గ్రౌండ్ తవ్వుతా అని చెప్పి బెదిరించడం జరిగింది. ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఇందులో చాలా సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద మనుషులందరూ, సీనియర్ సిటిజన్ అందరూ వాకింగ్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది వీళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఆయన తీసుకొని రావడము విచిత్రంగా ఉంది. ఇందులో ఏ చీకటి కూరం జరిగిందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వలన ఆయన పూర్తి స్థాయిలో ఆయనకు వ్యతిరేకత వస్తుందని చెప్పి మరి ఆలోచిస్తలేడే అర్థమైతలేదు. ఆయన ఈ మధ్య కాలంలో కూడా చూసినట్టయితే మునుగోడు ప్రజల మీటింగ్ లా ముందు నాకు ఓటేయండి, తర్వాత వెళ్ళి మునుగోడులో ఓటేయండి అని చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యే ఉండి ఈయన 2 ఓట్లే అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నంటే దీన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది? ఎమ్మెల్యేకు మతిభ్రమ మించింది అనుకోవాలా, లేకుంటే ఇంకా అహంకారం ఎక్కువైంది అనుకోవాలా? ఈయన నోటికొచ్చిన మాట్లాడడము, ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ప్రజాప్రతినిధిగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించకుండా ఆయన ఇష్టానుసారంగా ఒక నైముద్దీన్లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి పార్టీ మారినప్పటి నుంచి చూసినట్టయితే అయితే రిజిస్ట్రేషన్ సమస్యలను ఎల్బీ నగర్ లో అవన్నీ పక్కన పెట్టి ఏదో పండుగలకు పబ్బాలకు కేటీఆర్ కు మెమోరాండం ఇచ్చి ఫోటో దిగి వస్తున్నాడు. ఆయన చెప్పింది 6 నెలల రాజీనామా చేస్తాడు. మొత్తం 5 సంవత్సరాల పూర్తి కాలం అయిపోవస్తుంది. అసలు సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ యొక్క ఎమ్మెల్యే పదవిని పట్టుకొని ఆలాడుతుండు. ఫస్ట్ ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇక్కడ మేము పూర్తి స్థాయిలో వాకర్స్ కి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న ట్రస్ట్ కు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న చెప్పు. ఈరోజు విక్రమ్ గ్రౌండ్ లో గత 3 రోజుల నుంచి ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గారు ప్రైవేటు సంస్థల ద్వారా పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో ప్రైవేటు సంస్థలతోనే ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ సీనియర్ సిటిజన్ ఏదైతే ఉందో వాకింగ్ చేసే వారిని కొద్దిగా ఇబ్బందికరంగా చేసి ఈ ప్రాంతంలో వాకింగ్ చేస్తూ 2 రోజుల నుంచి నేను ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో వారికి ప్రైవేట్ సంస్థలకు ఉపజెప్పడం అది భావ్యం కాదు. తను గడ్డపారలతో దూతానంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి వీధి రౌడీలాగా వచ్చి దౌర్జన్యం చేసి సిటిజన్స్ ఏదైతే ఉందో వాకర్స్ ను వారిని కూడా ఇబ్బంది పెట్టడము, ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ మొత్తంలోకి వచ్చి ఇక్కడ సీనియర్ సిటిజన్ ఏదైతే ఉందో వాకింగ్ చేసే వారిని కొద్దిగా ఇబ్బందికరంగా చేసి ఈ ప్రాంతంలో వాకింగ్ చేస్తూ 2 రోజుల నుంచి నేను ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో వారికి ప్రైవేట్ సంస్థలకు ఉపజెప్పడం అది భావ్యం కాదు. తను గడ్డపారలతో దూతానంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి వీధి రౌడీలాగా వచ్చి దౌర్జన్యం చేసి సిటిజన్స్ ఏదైతే ఉందో వాకర్స్ ను వారిని కూడా ఇబ్బంది పెట్టడము, ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ వాళ్ళని కూడా ఈనాడు ట్రైనింగ్ క్లాసెస్ వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక విద్యార్థి ద్వారా 30,000 నుంచి 40,000 వరకు కూడా ఫీజులు వసూలు చేసి వాళ్ళు ప్రైవేట్ సంస్థల దగ్గర ఏదైతే ఉందో ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఉంది. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ గానీ
లేదు వాళ్ళ ఎమ్మెల్యే గారికి అంత ఇష్టం ఉంటే ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఖాళీ ఉందో ఆ స్థలానికైనా వారిని తీసుకుపోవాలి, లేకపోతే ఇక్కడ పక్కకు స్టేడియం ఉంది ఆ స్టేడియంలో వారికి ఉపజెప్పాలి. కానీ ఇక్కడ స్థానికులు ఏదైతే వాకర్స్ చేసే ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రావడం వల్ల ఈ డస్ట్ రావడం కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్తే నేనే ఎమ్మెల్యే గారిని కాబట్టి నేను ఏది చెప్తే అదే నడుస్తుందని ఆలోచనతో దురహంకారంతో 3 రోజులు వచ్చి నేను గడ్డపారాలు పెట్టేది అవుతాను, నేను డిస్టర్బ్ చేస్తా, మీరు ఇక్కడ రావద్దు ఇక్కడికి అని అనడం అది మంచి పద్ధతి కాదు. ఇది ట్రస్ట్ కు సంబంధించింది కాబట్టి మీరు ఎలాంటి జోక్యం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.